ఈజీగా వేసుకునేది కదా ఇది, దీనికోసం కూడా వీడియో ఒక చిన్న ఐడియా తోటి మన లుక్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ స్టైల్ అనేది ఇక్కడ హెయిర్స్ అనేటివి మనకు కొద్దిగా హెయిర్స్ ఉంటే అంతే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా చిన్న క్లిప్స్ పెట్టుకొని హెయిర్ స్లీవ్ చేసుకుంటే ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ లేపని. నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో హెయిర్ స్టైల్ అని ఏం లేదు, జస్ట్ ఎంటికలను సెట్ చేసుకోవడం. ఎట్లా అంటే ఉన్న హెయిర్స్ మన జుట్టు పల్చగా ఉన్నా కానీ కొంచెం వాల్యూమ్ కనిపించని కోసం ఇట్లా హెయిర్స్ సెట్ చేసుకోవాలి క్లిప్స్ తోటి అని షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఈ హెయిర్ స్టైల్ అనేది మెయిన్గా చిన్న పిల్లలకైతే చాలా బాగా అనిపిస్తుంది, క్యూట్గా అనిపిస్తుంది. అండ్ కొంచెం కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా మరీ హెయిర్స్ లీవ్ చేయకుండా మొత్తం హెయిర్స్ లీవ్ చేయకుండా చిన్న ఇట్లా క్లిప్స్తో పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అది మీతో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్ట్రైట్ పక్క తీసుకొని సింపుల్గా నేను ఈజీ వేసుకునే హెయిర్ స్టైల్ యాజ్ యూజువల్ ఎప్పట్లోని అట్లా ఉంటుంది. ఓకే, ఇక్కడ హెయిర్స్ తీసుకొని అండ్ ఇక్కడ హెయిర్ తీసుకొని హెయిర్స్ని ఇట్లా టర్న్ చేసుకొని ఈ హెయిర్స్ మాత్రమే ఇలా క్లిప్తో సెట్ చేసుకోవాలి. ఈ వీడియోలో సేమ్ ఇట్లా కూడా హెయిర్ స్లీవ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా ఓన్లీ వన్ స్టెప్ ఇటు సైడ్ ఇట్లా ఈ స్టెప్ తోటి హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈజీగా వేసుకునేది కదా ఇది, దీనికోసం కూడా వీడియో ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ కూడా వీడియోనా అని అనిపించచ్చు. కానీ చిన్న ట్రిక్ తోటే ఒక చిన్న ఐడియా తోటి మన లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు జనరల్గా ఊరికనే ఇట్లా మనం సెంటర్ పాపడ తీసుకొని ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసుకొని ఇక్కడ క్లిప్ పెట్టేసామనుకో, ఇక్కడ హెయిర్స్ అనేటివి మనకు కొద్దిగా హెయిర్స్ ఉంటే అంతే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ హెయిర్స్ తీసుకున్నా, ఇక్కడ హెయిర్స్ తీసుకొని తర్వాత ఆ హెయిర్స్ని ఇట్లా అన్నీ పెట్టడం వల్ల ఇక్కడ కొంచెం ఇట్లా లడ్డుగా ఇట్లా వాల్యూమ్ కనిపిస్తాను. ఇక్కడ వాల్యూమ్ కనిపించని కోసమనే, అంటే పాపడ దగ్గర చాలా హెయిర్స్ ఊడిపోయి ఉంటాయి కొందరికి, పాపడ అనేది పెద్దగా కనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఇట్లా వేసుకోవడం వల్ల ఈ ఏరియాలో ఈ పార్ట్లో కొంచెం జుట్టు వాల్యూమ్ ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది. అండ్ రెగ్యులర్గా హెయిర్స్ చిన్న జుట్టు ఉన్న వాళ్ళు హెయిర్స్ లీవ్ చేసుకుంటారు కదా, హెయిర్స్ లీవ్ చేసుకుని జనరల్గా లీవ్ చేసుకునేదానికంటే ఇట్లా చిన్న క్లిప్స్ పెట్టుకొని హెయిర్స్ లీవ్ చేసుకుంటే ఇక్కడ మంచిగా వాల్యూమ్స్, ఇక్కడ ఎంటికలు వాల్యూమ్ కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకున్నాను, ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెయిర్ సెట్ చేసుకున్నాం అనిపిస్తుంది. ఇట్లా అన్నట్టు వెనకాల అంతే, ఇంకా ఫ్లవర్స్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఇట్లా పెట్టుకుంటే ఫేస్ పైన కూడా ఊరికే ఫేస్ పైనకి రాకుండా బాగుంటుంది.
హెయిర్స్ వేసుకున్నాం. ఇలాంటి హెయిర్ స్టైల్ మెయిన్గా చిన్నపిల్లలకు చర్చికి అట్లా గుడికి అట్లా వెళ్ళేటప్పుడు మరీ హెయిర్స్ లీవ్ చేయద్దు కదా, వాళ్ళ చుట్టూ చిన్నపిల్లలు గుళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు హెయిర్స్ లీవ్ చేయరు కదా. సో అలాంటప్పుడు ఇట్లా చిన్న క్లిప్స్ లేకపోతే ఇక్కడ హెయిర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్, ఇక్కడ ఒక చిన్న కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అలాంటి రబ్బర్ బ్యాండ్స్ తోటైనా పెట్టడం వల్ల మంచిగా అనిపిస్తుంది. సో అది హెయిర్స్ లీవ్ చేసినట్టు ఉంటుంది, కొంచెం చిన్న జుట్టు వేసినట్టు కూడా ఉంటుంది. మరి ఉట్టిగానే గాలికి వదిలేయకుండా ఇట్లా అని ఇది షేర్ చేద్దామని ఇట్లా చిన్న చిన్న టిప్స్ తోటి చిన్న అడ్జస్ట్మెంట్ తోటి ఎక్కువ క్లిప్స్ లేకుండా ఇట్లా మంచి మంచి హెయిర్ స్టైల్స్ ఆల్రెడీ నేను చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ యూజ్ అనిపిస్తే కామెంట్ చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టా నోటిఫికేషన్ మీద వస్తే మీరే ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ చూడొచ్చు. వీడియో వల్ల చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బై, టేక్ కేర్.